టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వం ఏకంగా 1100 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుంది. దేశంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసనలకు ప్రతిపక్షాలే కారణమని ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ఆరోపించుతున్నారు. ఇక తాజాగా టర్కీలో జరుగుతున్నటువంటి నిరసనల గురించి ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. టర్కీలో ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రతిపక్షాలు తమ నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తున్నాయి. వరుసగా గత వారం రోజుల నుంచి టర్కీ మొత్తం నిరసనలతో అట్టుడికిపోతోంది. తాజాగా ప్రభుత్వం 1100 మంది నిరసనకారులను అదుపులో తీసుకుంది. దేశవ్యాప్తంగా నిరసనలతో అట్టుడికిపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్ ఆరోపిస్తున్నారు. కాగా పోలీసులు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది. అయినా ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ప్రజలను పెద్ద ఎత్తున రోడ్డుపైకొచ్చి సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. గత 6 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు 1113 మందిని అదుపులో తీసుకుంది. కాగా ప్రజలను రెచ్చగొట్టి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తోందని ప్రతిపక్షాలపై ప్రెసిడెంట్ ఎర్దోగాన్ మండిపడుతున్నారు. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం దశాబ్ద కాలం తర్వాత దేశంలో ఈ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెలుబూకుతున్నాయని చెబుతున్నారు. కాగా టర్కీ ఇంటీరియర్ మినిస్టర్ అంటే మన హోంశాఖ లాంటిదని చెప్పుకోవచ్చు. అలీ యార్లికాయా సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. గత 5 రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న సుమారు 1100 మందిని అదుపులో తీసుకున్నామని చెప్పారు. సోమవారం రాత్రి జరిగిన నిరసన దశాబ్ద కాలంలో అతి పెద్దదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దేశంలో నిరసనలు విన్నచడానికి ప్రధాన కారణం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రామ్ ఇమామాంగ్లు అని చెప్పుకోవాల్సింది. గత బుధవారం నాడు ఆయన్ను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు కుర్దిస్తాన్ వర్కర్ పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తున్నారని ఆరోపించింది. దీంతో పాటు దేశంలోని అతిపెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్తో సంబంధాలున్నాయని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం నాడు అంకారాలో ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీపై మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు దేశంలో హింసను రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. గత 5 రోజుల నుంచి చేస్తున్న వారి షో అటర్ఫ్లాప్ అవుతుందని శాపనార్థాలు పెట్టారు. వారి దుష్ట పన్నాగం ప్రజల ముందు రేపు మాపు బట్టబయలవుతుందన్నారు. వారు దేశానికి చేస్తున్న నష్టమేంటో చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు ఎర్దోగాన్. అయితే ప్రతిపక్షాలు మాత్రం తమపై ఎన్ని నిర్బంధాలు విధించినా తాము మాత్రం కలిసిగట్టుగా ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం ఓపినా వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటున్నారు. అలాగే దేశ ప్రజలను పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా తమ నిరసన కార్యక్రమాలను అస్సలు కవర్ చేయడం లేదని మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి మద్దతిచ్చే కంపెనీల గురించి పెద్ద ఎత్తున వార్తలు వండి వారిస్తున్నాయని ప్రతిపక్షాలు మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.